ఒకసారి ఆలోచించండి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకి చెందిన ఒక చిన్న గ్రామంలోని ఆలయానికి తెలంగాణ కంచి అనే పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక కేవలం ఒక పేరు మాత్రమేనా? ఇందులో భక్తుల విశ్వాసం ఎంతుంది? ఎన్నో సంవత్సరాల ఆధ్యాత్మిక పరంపర మరియు ఈ నేలతో ముడిపడిన అనుభూతి కూడా ఉన్నాయా? ఈ అనుభూతినే మనం ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఆస్వాదిద్దాం. ఆలస్యం ఎందుకు? మాతో పాటు వచ్చేయండి మరి. అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతి. విబిఎం ఛానల్కి స్వాగతం. ఈరోజు మిమ్మల్ని నేను తీసుకెళ్తున్న చోటు పేరు వినగానే చాలామందికి కొత్తగా అనిపిస్తుంది, చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు. ఇదేనండి తెలంగాణ కంచి లేదా కొడకంచి దేవాలయం. నిజం చెప్పాలంటే మేము కూడా మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు అబ్బా, తెలంగాణలో కంచి ఏంటి అనుకున్నాం. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో కొంచెం కొంచెంగా అర్థమవుతూ వచ్చింది. మరి మీరు కూడా మాతో పాటు రండి. ఈ రోజు మొత్తం ఈ ఆలయాన్ని ప్రశాంతంగా చూసేద్దాం. మనలో చాలామందికి కాంచీపురం అంటే గుర్తొచ్చేది శ్రీ వరదరాజస్వామి. కానీ తెలంగాణలో కూడా ఈ కంచి సంప్రదాయాన్ని గుర్తు చేసే ఒక పవిత్రమైన క్షేత్రం ఉందని ఎంతమందికి తెలుసు? అదే ఈ కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. అదే మన కొడకంచి దేవాలయం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక భక్తుడికి స్వామివారు కలలో కనిపించి, నా విగ్రహం మాంబాపూర్ అటవీ ప్రాంతంలో ఉంది, తీసుకొచ్చి ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపించారట. మరుసటి రోజు గరుత్మంతుడు దారి చూపగా స్వామివారి విగ్రహం లభించిందని, ఆ తరువాత ఈ కొండపై ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. అప్పటి నుండి ఈ క్షేత్రం వేలాది మంది భక్తుల ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లింది. ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆలయాన్ని చూసిన వెంటనే కాంచీపురం ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఫస్ట్ ఈ చిన్న గ్రామం పేరు కొడకంచి, అందులో కంచి అనే ఊరు పేరు ఉంది. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే గుడి లోపల శ్రీదేవి భూదేవి సహిత ఆదినారాయణ స్వామి విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠితమై ఉండడం, దానికి ఎదురుగా పైకప్పుకి ఆనుకొని ఒక బంగారు బల్లి మరియు వెండి బల్లి ఉంటాయి. ఈ రెండు బల్లులు సేమ్ మన కంచీపురంలోని వరదరాజస్వామి గుడిలో ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఈ బల్లుని పట్టుకుంటే గనక బల్లి దోషం ఏదైనా ఉన్నట్టయితే అది పోతుందని భక్తుల విశ్వాసం. అందుకే దీన్ని తెలంగాణ కంచి అని పిలుస్తున్నారు. ఇది మెల్లగా తెలంగాణలోని భక్తులు మాత్రమే కాదు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అంటే ఈ నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం, దీన్ని దర్శించడం, దీని ప్రాముఖ్యతను తెలుసుకొని తరించడం వంటివి చేస్తూ వస్తున్నారు. మనం గుడి పరిసరాలకి రాగానే దూరం నుంచే ఈ ఆలయం కనిపిస్తున్నంతనే మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది మనలో. ముఖ్యంగా దానికి కారణం ఈ రాతి కట్టడాలు, రాళ్ల మధ్యలో గుడి, ఆ గుడి పైన గోపురము, దూరం నుంచి ఒక అనిర్వచనీయమైన ఒక భావుకతని మనకి కలగజేసేలాగా ఉంటాయి. సహజంగా ఇది పల్లెటూరు అవడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం ఎక్కడా కూడా సిటీ హడావిడి అనేది కనిపించదు. హారన్లు ఉండవు, ట్రాఫిక్ టెన్షన్ ఉండదు, గాలి కూడా చాలా ప్రశాంతంగా మెల్లగా వీస్తూ ఉంటుంది. మేము కూడా కారు దిగ్గానే ముందు ఒకేసారి ఆలయాన్ని చూస్తూ వావ్ అనుకున్నాము. గుడి ఎంత పెద్దది అన్నది కాదు, ఎంత ఆహ్లాదంగా ఉంది, మన మనసుకి ఎంత నచ్చింది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఆలయాన్ని చూస్తుంటే మన పూర్వీకుల వాస్తుకళ ఎంత గొప్పదో అని అనుకోకుండా ఉండలేం. ముఖ్యంగా గుడి పరిసరాల్లో ఉన్న ఆ కోనేరు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కానీ దీనికి నిదర్శనం.
మేము కూడా గుడి లోపలికి వచ్చి గుడి ప్రతి మూలని ప్రతి కార్నర్ని చూస్తూ ఎంత బాగుంది అని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఎక్కడా తొందరపడకుండా మెల్లగా టైంని స్పెండ్ చేసాం. ఎందుకంటే మేము వచ్చిన సమయానికి అక్కడ గుడి ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ 4 o'clockకి గుడి ఓపెనింగ్ అని చెప్పారు. మార్నింగ్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4 o'clockకి ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళేసరికి 3 o'clock అయింది. సో 1 hour మేము ప్రశాంతంగా అన్ని గుడి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ కోనేరు అయితే మా మనసుకు చాలా నచ్చింది. చాలాసేపు ఈ కోనేరు దగ్గరే ఉండిపోయాము. సరదాగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేశాము. ఈ కోనేరు కానీ పాతకాలం నాటి దిగుడు బావులు ఇలాంటివి చూస్తుంటే మనసుకి ఒక అనిర్వచనమైన అనుభూతి కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అలాగే సహజంగా కలుగుతూ ఉండొచ్చు. ఆ కట్టడాల యొక్క గొప్పతనం అదే. మరి చూడండి ఎంత బాగుందో. చుట్టూ మండపాలు ఉన్నాయి. కోనేరు మధ్యలో ఉంది. చుట్టూ షెల్టర్ అంటే పైకి వర్షం పడినా కూడా పడకుండా ఉండే క్యారిడార్ టైపులో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది పైకి ఎక్కడానికి చిన్న స్టేర్ కేస్ లాగా ఉంది. ఎక్కిన తర్వాత ఈ గుడి మొత్తం ఈ విధంగా కనిపిస్తోంది ఏరియల్ వ్యూ. గుడి ఏ కార్నర్ నుంచి చూసినా కూడా ఏదో ఒక కొత్త రకమైన అట్రాక్షన్తో ఉంది. అది ఆ గుడి యొక్క వాస్తు యొక్క గొప్పతనం కావచ్చు. ప్రతి రాతి మీద ప్రతి స్తంభం మీద గోపురం మీద చెక్కిన శిల్పాల దగ్గర నుంచి నిజంగా ఆ శిల్పులు ఎంత ఓపికగా పనిచేశారా అని ఆశ్చర్యపోక మానము. ఇలాంటి అద్భుతాలు ఎలా నిర్మించాలో అని అనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రదేశాలకి ఒంటరిగా వచ్చిన ఆనందమే, కానీ మనకి ఇష్టమైన వాళ్ళతో వస్తే ఆ జ్ఞాపకాలు ఇంకాస్త అందంగా మారిపోతాయి. నేను మా వారు కూడా ఇక్కడికి వచ్చి చాలా బాగా టైం స్పెండ్ చేశాము. ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చిన్న చిన్న వీడియోల్లో సరదా సన్నివేశాలు గుర్తుగా దాచుకున్నాము. చాలా ఎంజాయ్ చేశాము. కొన్ని జ్ఞాపకాలు నిజం చెప్పాలంటే ఫోన్లో ఉండవు, మన మనసులోనే ఉంటాయి. అటువంటివి ఇలాంటి ట్రిప్స్ వల్లే మనకి వస్తాయి. ఈ గుడి లోపల చుట్టూ నడుస్తుంటే ఎక్కడ చూసినా ప్రశాంతతే కనిపిస్తోంది. గాలి, చెట్లు, గంటల శబ్దం, పక్షుల కిలకిలా రావాలు ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చాయి. ఇది గుడి యొక్క ఫ్రంట్ వ్యూ. మెట్లున్నాయి. యాక్చువల్లీ గుడి పైన అప్స్టైర్లో ఉంటుంది. కింద ధ్వజస్తంభం కింద నుంచి పై వరకు ఉంటుంది ద్రాక్షారామంలో లాగా. 2 ధ్వజస్తంభాలను మేము చూసాము. ఒకటి రాతి ధ్వజస్తంభము, ఇంకొకటి మెటల్ది అంటే బ్రాస్ ధ్వజస్తంభం. ఇది పైన అప్స్టైర్లో గర్భగుడి అదంతా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఇంకా ఓపెన్ చేయలేదు గుడి, బయటే వెయిట్ చేస్తున్నాం మేము. భక్తులు ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు. చూడండి పక్కనే రావి చెట్టు కూడా ఉంది. పక్కనే మంకీస్ ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. చుట్టూ పంట పొలాలు, ఈ మంకీస్, ఒక రావి చెట్టు, తర్వాత చుట్టూ ఒక చిన్న చిన్న చెరువులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి ఫోటోషూట్ చేసుకోవడానికి కొంతమంది వచ్చారు. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. మేబీ వాళ్ళ మ్యారేజ్కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారు కదా. ఇక్కడ వాతావరణం చాలా బాగుండడం వల్ల ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మేము వచ్చేసరికి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది నడుస్తోంది. ఇదిగో చూడండి పక్కనే చిన్న చిన్న చెరువులు, రైనీ సీజన్ వల్ల ఈ చిన్న చిన్న చెరువులన్నీ ఫామ్ అయ్యాయి. మళ్ళీ టైం అవుతోంది, గుడిలోకి వచ్చాము మెల్లగా. గుడి ఇదిగోండి ప్రీ వెడ్డింగ్ షూట్. ఎక్కువ క్లిప్పింగ్ ఏం తీయలేదండి. దట్ ఈస్ దేర్ ప్రైవసీ, వీ షుడ్ నాట్. సహజంగా కాంచీపురంలో లాగా ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి ఉండడం, వాటిని స్పృశించినంతనే బల్లి దోషాలు పోవడం జరుగుతోంది. కాబట్టి కాంచీపురం దాకా వెళ్ళలేని వారు ఈ గుడికి రావడం పరిపాటిగా మారింది. భక్తితో స్వామివారిని దర్శించుకుంటే మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అందుకే ఏ పండుగ అయినా ప్రత్యేక రోజైనా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మేము వెళ్ళింది తొలి ఏకాదశి నెక్స్ట్ డే కావడం, ఆ రోజు భక్తుల రద్దీ
అంతకుముందు జరిగిన ఉత్సవాల తాలూకు గుర్తులు అలా మిగిలిపోయి ఉన్నాయి. వాటిని చూసాము. మేము ఆఫీసు పని వల్ల మేము శనివారమే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల సండే రోజే మేము ప్లాన్ చేసుకోగలిగాం. చెప్పులు బయట పెట్టి లోపలికి అడుగు పెట్టిన క్షణం మనసే ఇంకో మూడ్లోకి వెళ్ళిపోతుందండి. ఎందుకో తెలీదు, దేవాలయంలోకి అడుగు పెట్టగానే మన ఆలోచనలు కూడా నెమ్మదిగా మారిపోతాయి. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాము. అదేమో క్షేత్రమహిమ అంటే ప్రతిరోజు పఠించే ఈ వేదమంత్రాల వైబ్రేషన్స్, అంటే గుళ్ళో ప్రతిరోజు అయ్యవారు పఠించే ఈ వేదమంత్రాలు కానీ, కొట్టిన గంటల తాలూకు నినాదాలు కానీ, నాదాలు ఘంటానాదాలు కానీ, ఇవన్నీ కూడా గాలిలో మిళితమై ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి. అందుకే మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వాతావరణం అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఇదే. గుడి ప్రెమిసెస్లో ఇంకొక చిన్న గుడి ఉంది, మినియేచర్ టెంపుల్. అందులో హనుమంతుల వారు కొలువై ఉన్నారు. ఎదురుగా ఒక శివలింగం, దానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ఆ చిన్న టెంపుల్ చాలా బాగుంది. ఇది పైనుంచి ఏరియల్ వ్యూ, మన కోనేరుకి ఏరియల్ వ్యూ. గుడిలో కొంచెం పైకి ఎక్కడానికి, ఒక స్టెప్ ఎక్కడానికి స్టెప్స్ మెట్లు ఉన్నాయి, ఒక అంతస్తులాగా ఎక్కడానికి. అది ఎక్కితే ఈ ఏరియల్ వ్యూ నుంచి కోనేరు ఇలా కనిపిస్తుంది. జనరల్గా కోనేరు గుడి దర్శనానికి వెళ్ళే ముందు కోనేరు దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కోవడం లేదా తీర్థాన్ని తీసుకొని గుడిలోకి వస్తారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది మన ఆలయ సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన అంతర్భాగమైన ఒక ఆచారం. నిజానికి దేవాలయానికి రావడం అంటే కోరికలు చెప్పుకోవడం మాత్రమే కాదు, కొన్ని నిమిషాలు మనల్ని మనం మర్చిపోయి దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉండడం. కొన్నిసార్లు మాటలు అవసరం ఉండదు, మన భావుకత, మన నిశ్శబ్ద ప్రార్థనలే మన హృదయ సాక్షాత్కారానికి మూలం. అదే దేవుణ్ణి మనం రీచ్ అయ్యే ఒక మార్గాల్లో ప్రధానమైన మార్గం. మనం నోరు తెచ్చి మన కోరికలన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన హృదయాన్ని చేస్తే చాలు దేవుని ముందు. ఆయనకే అన్నీ అర్థమవుతాయి. మనకి చెప్తేనే అర్థం అవ్వాలని లేదు. ఆయన భగవంతుడు. మనం మనసులో తలిచినంత మాత్రాన ఆయన అర్థం చేసుకోగలరు. మన హృదయాన్ని, మన భక్తిని సాక్షాత్కరింపజేస్తే చాలు. గుడి ఓపెన్ చేసే టైం అయింది, పైకి వచ్చాము. మెల్లగా అర్చకుల వారు వస్తున్నారని చెప్పారు, పైకి వచ్చాము. పైన ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, దానికి ఎదురుగా గర్భగుడి ఉంటుంది. ముందు రోజే తొలి ఏకాదశి అవ్వడం వల్ల ఫుల్ బారికేడ్స్ అన్నీ పెట్టేశారు. అంటే దాన్ని బట్టి ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారో అని అర్థమవుతుంది మనకి. చూడండి, ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఇది ఎదురుగా కనిపించేది రాతి ధ్వజస్తంభము. కింద నుంచి పై వరకు ద్రాక్షారామంలో లాగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు పై వరకు ఉంది. ద్రాక్షారామంలో యాక్చువల్లీ లింగం అలాగా పెద్ద లింగం ఉంటుంది పొడవుగా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు. ఇక్కడ ధ్వజస్తంభం అలా పై వరకు ఉంది, కలిపి కట్టేశారు. ఇది రాతి ధ్వజస్తంభం. దానికి ఎదురుగానే బ్రాస్ తాపడం చేసిన ఇంకొక ధ్వజస్తంభం ఉన్నాయి. 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇంకా పూజారి గారు వస్తున్నారు, అందరం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ధ్వజస్తంభం, ఇది బ్రాస్ది. కింద వరకు ఉంది, కింద నుంచి పై వరకు ప్రతిష్ఠించారు, ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు. ప్రతి గుడికి ధ్వజస్తంభం అనేది ఒక ప్రత్యేకమైన చాలా బాగుందండి.
ఇది పల్లకీలాగా. ఇది ఇందాక మనం కథలో చెప్పుకున్నట్టుగా వీరి మొత్తం కొడకంచి దేవాలయం యొక్క స్టోరీ మొత్తం అక్కడ బ్యానర్ రూపంలో రాసుంచారు, దాని హిస్టరీ అంతా. సరే, గర్భగుడిలో ఫొటోస్ అయితే తీసుకోలేదండి. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అర్చన చేయించుకున్నాము, దర్శనం అయిపోయింది. ఒక 40 minutes అలాగా లోపల స్పెండ్ చేసాము. మెల్లగా ఇంకా బయటకు వచ్చేసాం. ఇది పూర్తిగా గుడి నుంచి వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల వాతావరణం అంతా చూద్దామని చెప్పి పరిసరాలు ఎలా ఉన్నాయని చుట్టూ వీధుల్లో కొంచెంసేపు అలా తిరిగాము. అప్పటికి 4:30, 5 అయ్యేసరికి దర్శనం కూడా అయిపోయింది. అక్కడ గుడి వెనక నుంచి బయట నుంచి ఏ యాంగిల్లో చూసినా గుడి చాలా బాగుంది, వదలలేకపోతున్నాం మేము. అక్కడ నిలబడి మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. గుడికి ఎదురుగా కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్లో కూడా గుడికి లాగా కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి కూడా చూస్తూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇది గుడి వెనక భాగం నుంచి. ఇక్కడ ఇల్లు చూడండి, కొంతమంది ఎవరో మండువాలో ఇల్లాగా చాలా బాగుంది. నాకు ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి చూస్తే ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకుంటాను. ఇది కొడకంచి బస్ స్టాపు. దీని ఎదురుగానే మహారాజా శివాజీ స్టాచ్యూ ఒకటి ఉంది. లిఫ్ట్ ఇస్తారా? Please come. లిఫ్ట్ ఇస్తారా? Yes, please come. We'll go home. థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి కొడకంచి ఆలయం విశిష్టత. నమస్కారం, ఉంటాను మరి.